బీహార్ ఎన్నికలను దొంగలించేందుకే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. ఎన్నికల కమిషన్ బీజేపీతో కుమ్ముక్కైందని యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను అది దొంగలిస్తోందని ఆరోపించారు. ఇక ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు చేపట్టి బీహార్ ఎన్నికలను కూడా తస్కరించాలని చూస్తున్నారని, ఈ కుట్రను ఇండీ కూటమి అనుమతించదని స్పష్టం చేశారు. 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ అధికార యాత్రకు ఆయన ఆదివారం ససారం నుంచి శ్రీకారం చుట్టారు. ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల గుండా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. సెప్టెంబర్ 1న ముగుస్తారు. ఇక ససారం సభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓట్ల చోరీని బహిర్గతం చేసేందుకే తనను ఈసీ అఫిడవిట్ అడుగుతోందని అన్నారు. ఈసీ ఏం చేస్తోందో, ఏ విధంగా ఓట్ల చోరీకి పాల్పడుతుందో ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసిపోయింది అని వ్యాఖ్యానించారు. బీహార్, మహారాష్ట్ర, అసోం, బెంగాల్ సహా ఇక ఎక్కడ ఓట్లు చోరీ జరిగినా మేం పట్టేస్తామన్నారు.